పనిచేసే వాళ్ళందరం కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. నేనే కాదు, చాలామంది కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. మేమందరం కలిసి కొంతమంది మా సర్కిల్లో మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మేము కొన్ని డొనేషన్స్ కలెక్ట్ చేసి, అలాగే కొంతమంది వాళ్ళ ఇంట్లో జరిగిన శుభకార్యాలను బట్టి డెత్ యానివర్సరీస్ లేకపోతే బర్త్డేస్ అవన్నీ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో చేసుకోకుండా పేదలకు పెట్టాలనే ఉద్దేశాన్ని మేము సొసైటీలోకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఏమంటే బర్త్డే చేసుకోవాలంటే ఇంట్లోనే చేసుకొని సంతోషంగా మనమే తిని ఉండేది. ఇప్పుడు అలా కాకుండా సంతోషం నలుగురికి పంచిపెట్టాలనే ఉద్దేశం కూడా మా టీం ద్వారా మేము బయటికి తీసుకెళ్తున్నాం. చాలామంది సర్వ్ విత్ హార్ట్ ద్వారా వాళ్ళ మెమొరబుల్ డేస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మానవ సేవే మాధవ సేవ అంటారు. మనిషికి సేవ చేస్తే అది భగవంతుడు చేసినట్లే. మనం ఏమనుకుంటామంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సులువు అనిపిస్తూ ఉంటుంది చూసేవాళ్ళకి. చేసేవాళ్ళకి చాలా కష్టం. అది 5 సంవత్సరాల నుంచి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదంటే యూట్యూబ్లో వాటిలో చూస్తున్నాం. నిజంగా ఆ పేరు కూడా చాలా బాగా పెట్టారు, సర్వహిత. ఏం చేసినా హృదయపూర్వకంగా చేయాలి, మనస్సాక్షిగా చేయాలి. మరి మన వంతు మనం ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా మీరు పడుకునే ముందు ఉదయం లేచినప్పుడు ఇలాంటి సంస్థ ఇలాంటి సభ్యులు మరి చాలా కలకాలం వాళ్ళు చక్కగా ఉండాలి. వాళ్ళకి అనేక విధాలుగా వాళ్ళకి సహాయం లభించినట్లయితే మరి ఇలాంటి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తారు. చాలా మందికి సహాయం చేసేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి మనకి 2 చేతులు ఉన్నాయి. మనం చక్కగా భగవంతుడికి మంచి మనసుతోటి వాళ్ళు సర్వ్ విత్ హార్ట్, వీ ప్రే విత్ హార్ట్, మనం మనసు పెట్టి కనుక ప్రార్థన చేస్తే భగవంతుడు వాళ్ళకి సహాయం చేస్తాడు, వాళ్ళు చాలా మందికి సహాయం చేస్తారు. సహృదయత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సంస్థకి అండగా ఉన్నంత కాలం కూడా అసలు ఎవరికి కూడా ఆకలి బాధ అనేది ఉండదు, ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉన్నా కూడా మేము ఉన్నాము అంటూ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఖర్చులు ఒక్కొక్కసారి డొనేషన్స్ లేకపోయినప్పటికీ వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన ఆ మనీని వాళ్ళు ఇంత మంచి కార్యక్రమాలకి వాళ్ళు అలా ఉపయోగిస్తున్నారు అంటే నిజంగా ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం. మరి వారందరి కుటుంబాన్ని కూడా దేవుడు సమృద్ధిగా దీవించాలని కోరుకుంటున్నాను. మరి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇట్లా యానివర్సరీస్ ఇట్లా జరుపుకుంటూ మరి అనేక మందికి ఇంకా సాయం చేసే దిశగా ఈ సంస్థ నడుస్తుందని ఆశిస్తూ మీకు అందరికీ కూడా once again I congratulate all of you. Thank you so much.